డెవలపర్ అయితే ఊరు దాటిపోయి చాలానే దూరం వచ్చిన తర్వాత మొత్తం బాగా టిప్పర్ లారీలు మొత్తం పెద్ద పెద్ద ట్రక్లు అయితే పోతున్నాయి. చాలా అంటే చాలా తొందర అయితే పోవాలి, ఎందుకంటే ఇది మొత్తం ఫారెస్ట్ ఉంటది సోయిని వరకు. నేనైతే సోయిని చేరుకుందాం అనుకుంటున్నా ఇవాళ, అందుకే తొందరనే పోతున్నా. నేను మార్నింగ్ కూడా తొందర లేచి తొందరనే పోతున్నాను. నేనైతే ఈ ఫారెస్ట్ అయితే తొందర దాటాలి. ఇక్కడ బోర్డు ఉంది కదా, సో సియోని ముందు పోవాలి స్టేట్, సవారా ఇటు క్రాసింగ్ అట. ముందైతే పోదాం. నిన్న అయితే అడవి కొంచెమే ఉండే, కానీ ఇవాళ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి అడవి ఇది బాగా. ఇక్కడ నుంచి అయితే సియోని వరకు అడవినే ఉంటదట. ఎందరైతే అడవి దాటాలి, ఎందుకంటే అడవి రిజర్వ్ ఫారెస్ట్ అట. మరి ఇక్కడ చాలా జంతువులు, టైగర్లు కూడా ఉంటాయట. నెక్స్ట్ ముందు ముందు చిన్న చిన్న డాబాలు ఉంటాయట, కానీ ఎలా అయినా కొంచెం అడవిలో భయమే. కొంచెం అడవి చూసుకుంటాం, ముందు వీడియోలు తక్కువ చేసుకొని అడవి చూసుకుంటా పోవాలి. మన జంతువులు సడన్ గా ఏమొచ్చినా మన వీడియోలు ఇట్లనే చూసుకుంటా పోతే ముందుకైతే తొందరగా పోవాలి. ఈ సైడ్ లకు ఉన్నంతా అడవి, ఇది ఓవర్ బ్రిడ్జ్, మొత్తం అడవి. ఓవర్ బ్రిడ్జ్ ఎందుకంటే కింద నుంచి జంతువులు దాటడానికి. చాలా అడవి ఉంది అయితే. చాలా దూరం నడిచిన తర్వాత ఇక్కడ నాకు దర్గా కనబడ్డది, మీకు ఇప్పుడు చూపెడతా. చాలా పెద్దగా ఉంది ఈ దర్గా అయితే. ఇదే ఆ దర్గా, చాలా అంటే చాలా పెద్దగా ఉందట అది. నేను కూడా చూసిన, వాళ్ళు కొంతమంది అడిగిన ఇక్కడ పెద్దగా ఉంది, మంచిగా ఉంది చూడడానికి. ఆ దర్గా నుంచి చాలా దూరం నడుచుకుంటూ వచ్చిన. అయితే ఇవాళ నేను మహారాష్ట్ర బార్డర్ నుండి మధ్యప్రదేశ్ కి అయితే వెళ్తా. నేను ఇవాళ అయితే మధ్యప్రదేశ్ అయితే చేరుకుంటా. నేను ఎంపీ బార్డర్, ఎంపీ నేను చేరుకుంటా ఇవాళ. ఇక్కడ అయితే చిన్న డాబాలు లెక్కలు ఉన్నాయి. ఇంతవరకు అయితే నేను వెళ్ళలేదు. ఇప్పుడైతే ఇక్కడ తినాలి, తిని మంచిగా తిని కొంచెం వండి బయలుదేరాలి. ఎండ కూడా బాగానే కొడుతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ తిని బయలుదేరిన, కొంచెం కూర్చొని అయితే బయలుదేరినా. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇక దాటిపోవాలి తొందర. అది తొందర నడవాలి అనుకున్నా, రీచ్ పోవాలి తొందర. ఇక్కడ అయితే అన్నం లేకుండే, మళ్ళీ సమోసా తిని బయలుదేరినా. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం ఎప్పుడన్నా దాబా గడ తినాలి. ఇక ఇది చూడండి, ఈ అంటే మధ్యలో గోరెంటాకుల చెట్లు పెట్టారు. ఇల్లు మంచిగా ఉన్నాయి చెట్లు. అటు ఇంకా రెడ్ పూల్ అవి కూడా మంచిగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను మన మహారాష్ట్ర బార్డర్ దాటేసి నేను ఇప్పుడు మధ్యప్రదేశ్ బార్డర్ లోకి వచ్చినాం. ఇది మధ్యప్రదేశ్ లో ఎప్పుడైతే నేను మీకు ఇప్పుడు చూపెడతా. ఊరి పేరు ఖవాసా. ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ గా ఇది ఉందిగా, ఖవాసా నుంచి మధ్యప్రదేశ్. ఇప్పుడు నేను మధ్యప్రదేశ్ లో ఉన్నది. ఇక అడిగినైతే కొంచెం తగ్గింది. ఇక లైట్ లైట్ గా ఉందట, ఎక్కువ ఉండదు అటు ఇటు. మొత్తం సైడ్లకి మొత్తం పింఛన్ వేసి మంచిగా ఉందట ఇది. ఇప్పుడైతే నేను చాలానే దూరం నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పొరై, అయితే పొరై ఊరైతే కొంచెం మంచిగా ఉంది, మంచిగా ఉంది. ముందే ఇంకా పోవాలి. లారీస్ బాగానే దూరం ఉన్నాయి. తొందర పోతేనే తొందర చేరుకోగలం. ఈ అడవిలో ఇటు సిగ్నల్ సరిగ్గా ఉండడం లేదు. మన వీడియో అప్లోడ్ చేయాలంటే సిగ్నల్ సరిగ్గా ఉండడం లేదు. ఊరైతే మంచిగా ఉంది, కొంచెం సిటీ లాగానే ఉంది. ఎంత అడవి ఉన్నా సైడ్లకు మనకి ఇట్లా బ్రిడ్జ్ అయితే ఇట్లా ఉన్నాయి చూడు, ఎలా అంటే ఏం భయం లేదు. ఇప్పుడు ఎంత అడవి ఉన్నా ఏం ప్రాబ్లం లేదు. మంచిగా బ్రిడ్జిలు అంటే ఇట్లా మంచిగా ఉన్నాయి ఇటు మధ్యప్రదేశ్ లో. ఇప్పుడైతే కొంచెం భయం ఏం లేదు. ఇక తొందరైతే పోవాలి నడుచుకుంటే. ఇంకా ఎండ అయితే ఘోరంగా కొడుతుంది మళ్ళీ. అయితే ఇది దీని నీడకైతే పోతున్నా సైడ్ నుంచి మెల్లగా. ఇది ఓవర్ బ్రిడ్జ్, ఇది ఉండడం వల్ల సేఫ్ అవుతుంది. ఇప్పుడు
మరి ఇంకా ఈ ఫారెస్ట్ కూడా మన జంతువుల నుండి కూడా సేఫ్ అవుతుంది. ఇప్పుడైతే సేఫ్ ఉన్నా ఖాళీ అయితే నేనైతే కొండనే ఎక్కుతున్నా. ఇదంతా ఒక కొండ. ఎంత దూరం ఉందో కొండ ఇది మళ్ళీ. ఇప్పుడైతే ఆ కొండ దాటి చాలా దూరం వచ్చిన తర్వాత ఇక్కడ ఊరుంది. ముందైతే తినాలి. నేనైతే ఇంకా రైస్ అయితే ఏం తినలేదు. ముందైతే తినాలి. ఏంటంటే ఆ కొండ మాత్రం సూపర్ ఉంది. ఎందుకంటే అది మస్తు ఉన్నది. బైక్ రైడ్ చేసే వాళ్ళకి అది మస్తు ఉంటది. నేను చెప్తాను, బైక్ ఉంటే మాత్రం దాని మీద మంచిగా డ్రైవ్ చేయొచ్చు. ఎప్పుడన్నా వస్తే దాని మీద డ్రైవ్ చేయండి, మంచిగా ఉంటది. ఇప్పుడైతే నేను ఇక్కడ హోటల్ ఈ దాబా కాడ తిన్నా నేను. రైస్ అయితే మంచిగా ఉండే. ఇక్కడ నిలిగి నేను ఇప్పుడు బయలుదేరుతున్నా. కొంచెం ఊపుకున్నా, ఇక్కడ మంచిగానే తిన్నా. నేను కొంచెం దూరం నడిచి వచ్చిన తర్వాత ఇక్కడ టెంపుల్ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి చూడడానికి. వెదర్ అయితే మొత్తం కూల్ అయిపోయింది. ఇటు వర్షం పడినట్టుంది, చల్లగాలి వస్తుంది. నాకు తెలిసి ఇటు కూడా పడే అవకాశం ఉంది. అందుకే తొందరగా నేను వెళ్ళిపోవాలి. తొందర వెళ్తేనే నేను అక్కడ పడుకోవడానికి ప్లేస్ చూసుకోగలను. తొందర అయితే వెళ్తున్నా నేనైతే. శివన్ ఇక్కడ నుంచి అయితే 13, చంబల్పూర్ 159. నేనైతే అటు సైడ్ పోవాలి. ముందైతే శివని కాడ వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. ఇవాళ స్టే అక్కడనే. వర్షం పడుతుందని ఇప్పుడైతే వర్షం పడుతుంది. ఇక్కడైతే ఆగిన. ఇదంతా సోయిని సిటీ. అయితే బాగా రద్దీ ఉంది. ముందైతే పడుకోవడానికి ఒక స్టే చూసుకోవాలి. చూసుకున్నాక నేనైతే వీడియో అప్పుడు స్టార్ట్ చేస్తాను మళ్ళీ. నేనైతే సోయిని వచ్చి నేను ఇక్కడ రైన్ బసార్ అక్కడ అయితే వచ్చిన. ఇక్కడైతే ఇట్లనే యాత్రిగా వెళ్ళేవారు కానీ ఇట్లనే వచ్చిన వాళ్ళు ఇక్కడ పడుకోవచ్చు అట. ఒక నన్ను అయితే ఇక్కడ చెప్పిన తర్వాత నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మంచిగా ఉంది. పడుకోవడానికి మంచి పెట్లు ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి, మంచిగా ఉంది ఇక్కడ. అక్కడ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన అన్నకి చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇక్కడ మంచిగా ఉంది. నెక్స్ట్ డే 8 అయితే అయిపోయింది. నేనైతే మధ్యాహ్నం కొంచెం బాగానే ఎండ కొట్టింది కానీ నేను నడుచుకుంటేనే వచ్చిన. కొంచెం ఒక 10 నిమిషాలు ఆగి నేను డైరెక్ట్ నడుచుకుంటేనే వచ్చిన. ఎక్కువ అయితే ఇక్కడ ఆగలేదు. నేనైతే ఈ డే 8 మంచిగా అయిపోయింది. రేపైతే డే 9. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.